మన ఇంట్లో గానీ, లేకపోతే ఏ ఫెస్టివల్ అయినా సరే వస్తే ఫస్ట్ మనం దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేస్తాం గదా! సో, అప్పుడు ఏ ప్రసాదం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తుంటాం. అంటే ఈజీగా, ఫాస్ట్‌గా అయ్యే ప్రసాదం అయితే చేసేస్తాం గదా! డిఫరెంట్‌గా, ఫాస్ట్‌గా అండ్ ఈజీగా అయ్యే ఈ గోధుమ రవ్వ పాయసం ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తే చాలా ఈజీగా, ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది. ఇలా మనం కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత అందులో చూపిస్తున్నాను గదా! అదే కప్పుతో కొంచెం షుగర్ 2 స్పూన్స్ షుగర్, 1 కప్ బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ అది బాయిల్డ్ అయింది కాబట్టి అందులో కొన్ని వాటర్ ఉంటాయి. అలాగే బెల్లం వేస్తే అది మెల్ట్ అవుతుంది కాబట్టి మనకి లూజ్ అవుతుంది. బెల్లం అండ్ షుగర్ వేసిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ వేయాలి 1 స్పూన్ అండ్ గీ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేయాలి. అలా కలుపుతూనే ఉంటే మంచిగా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది అందులో నుంచి. ఆల్మోస్ట్ గోధుమ రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లీ కొంచెం గీలో మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసి బాదం గానీ, కాజు గానీ మనం ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. మీరు కూడా ఎలాంటి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.